సో డెడికేషన్ విషయంలో చాలామంది డిస్ట్రాక్ట్ అవుతారు. చిన్న చిన్న విషయాలు పట్టుకొని నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా, నాకు కావట్లే, నేను 5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, నాకు సక్సెస్ కావట్లే, నన్ను ఎవడు మెచ్చుకోవట్లేడు, నా ఎఫర్ట్స్ని గుర్తిస్తలేరు అంటే ఇక్కడ ఎఫర్ట్స్ని ఎవడు గుర్తించాడు బాస్. ఒక్కసారి గెలిచి చూపించు, ఒక్కసారి గెలిచి చూపించు. ఇంతకుముందుకి ఏం చెప్పేది, బలిసినోడు చెప్తే తెలిసినోడైనా వినాలని చెప్పేది. బట్ గెలిచినోడు చెప్తే ఈ రోజుల్లో బలిసినోడైనా తెలిసినోడైనా వినాల్సిందే. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సచిన్ టెండూల్కర్ కొడుక్కి 1000 కోట్లు ఉన్నాయి. అభినవ్ సూర్యవంశీ చెప్తే సచిన్ గారి కొడుకు ఖచ్చితంగా వినాల్సిందే. దిస్ ఈస్ ద 21st జెన్సీ. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్గా పనిచేయండి. నేను 10 సంవత్సరాల్లో 10 బిజినెస్లు చేసినా ఫెయిల్ అయినా అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ ఎ డెడికేషన్. కానీ 10 సంవత్సరాలు ఒకే బిజినెస్ని 10 రకాలుగా ప్రయత్నం చేస్తే దట్ ఈస్ వాట్ డెడికేషన్. మీరు కావాలనుకున్నది విడిచిపెట్టి ఏదో కనిపించిందల్లా ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని వీ ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో, అది మార్కెట్లో ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే అవకాశం వస్తుంది.